ఆంధ్రప్రదేశ్ మీద పడింది. దావోస్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకున్న తర్వాత అక్కడ కొంత వ్యవధి గడిపిన తర్వాత నుంచి హఠాత్తుగా మార్పులు మొదలైనాయి. వైసీపీలో అంతర్గత సంక్షోభానికి ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న ఆ కాసేపటికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ మొత్తానికి తర్వాతి పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. మరోపక్క విజయసాయిరెడ్డి గారి బావుమరిది మాజీ ఎమ్మెల్యే ద్వారకా నాథిరెడ్డి అయితే ఇంకొక 6 నెలలు మ్యాక్సిమం వైసీపీ వెంటిలేటర్ మీద ఉందని చెప్తున్నారు. దీంతోపాటు బోల్డన్ని కూటమి నాయకుల ఆగడాలు, అరాచకాలు, బెదిరింపులు, అడ్డొస్తే చంపేస్తాను అని వార్నింగ్లు, లకారతోటి సంబోధనలు ఇవి కూడా ఎక్కువైనాయి. మరోపక్క జనసేనాని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ కావద్దు, అవతల వాళ్ళు రెచ్చగొట్టిన విభేదాల గురించి వివాదాల జోలికెళ్ళమాకండి. ఈ మొత్తం అంశాలతో పాటు ఎన్టీఆర్కి భారతరత్న ఎందుకు ఇవ్వరు, వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో విశ్లేషించడానికి చర్చించడానికి మనతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. నమస్కారం రవికిరణ్ గారు. శివపార్తి గారు జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం. కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. రైగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, చూశారు కదా అంటే కూటమి నేతల ఆగడాలు ఈ మధ్యకాలంలో అంటే టెక్నాలజీ బాగా డెవలప్ అవటంతో ఎవరైనా దాడులు దౌర్జన్యాలు చేస్తున్నా ఇమ్మీడియట్గా దాన్ని మొబైల్లో బంధించేసి వైరల్ చేస్తున్నారు. అయిన తర్వాత కూడా ఎటువంటి ఇది లేదు, అంటే వాళ్ళ వైపు నుంచి పశ్చాత్తాపం ప్రకటించడం అవి కూడా లేవు. ఏమంటారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కొంత అధికారం అనేటువంటిది తమకుంది అనేటువంటి దాని మీద కొంత దుందుడుగ్గా వ్యవహరించడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉన్నప్పుడు కూడా అదే తరహాలో కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మొదట్లో అసలు ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి జూన్ 4వ తేదీ నుంచే ఆ రాత్రి నుంచే మొదలైనటువంటి దాడులు జూన్ 12 వరకు కూడా, అంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వరకు విచ్చలవిడిగా దాడులు జరిగాయి, చాలా జరిగాయి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి అంశాల మీద వాళ్ళు ఢిల్లీ వరకు వెళ్ళటము, ఢిల్లీ వరకు ఉద్యమం చేయటం, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా మనం చూసాం. అప్పుడు ప్రధానంగా ఈ రెడ్ బుక్ కు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పెద్ద చర్చకొచ్చాయి. నేషనల్ మీడియా లెవెల్లో, ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్ళగలిగాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి మరి బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడారు ఏమో కానీ కొంత ఈ రెడ్ బుక్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో దాని ఇంప్లిమెంటేషన్ విషయంలో కొంత వెనకడుగు వేసింది కూటమి ప్రభుత్వం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంత దుందుడుగ్గా వ్యవహరించినటువంటి పరిస్థితులు లేవు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒక్క దశలో పవన్ కళ్యాణ్ హోంశాఖ మీద విమర్శలు చేయటము, ఆ నేపథ్యము దాన్ని ఆసరాగా తీసుకొని కూటమి ప్రభుత్వము వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ గా చేసి ఈసారి పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయటం వ్యవహారం ఇవన్నీ కూడా ఒక 3 నెలల పాటు జరిగినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ కొంత దాదాపుగా అయిపోయినట్టున్నారు వైసీపీకి. అనంతపురం జరిగిందండి. ఆయన రాయల్ మధు గారట, టీడీపీ నాయకులు. ఆయన అదేనండి పబ్లిక్ గా ఒక వ్యక్తి మీద చేయి చేసుకున్నాడు, చంపేస్తాను వార్నింగ్ ఇచ్చాడు. ఆ విజువల్ ఉంది, మనం అందులో అభ్యంతరకర పదజాలం వాడాడు కాబట్టి అది మ్యూట్ చేసి ఆ వీడియో చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడో ఒక ఇన్సిడెంట్ ని మొత్తం రాష్ట్రానికి ఆపాదించి మనం చెప్పలేము. ఆ ఇన్సిడెంట్ ఖచ్చితంగా తప్పే. ఒక మంత్రి అనుచరుడు ఆ విధంగా దాడి చేయటము, మంత్రి వాళ్ళ అనుచరుడికి సపోర్ట్ చేయటము, ఇది ఖచ్చితంగా ఆక్షేపించాల్సినటువంటి విషయమే. దీన్ని మనం ఎవరైనా ప్రజాస్వామికవాదులందరూ ఖండిస్తారు. కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, బీజేపీ, జనసేన కూడా ఖండిస్తుంది. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు వచ్చారనుకోండి, తెలుగుదేశం వాళ్ళు కూడా ఇది తప్పేనంటే ఖచ్చితంగా ఇలాంటిది ఉంటే సరిదిద్దుకోవాలనేదే చెబుతారు, ఎవరేం చెప్తారు. ఇది ఒక ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకొని మొత్తం కూటమి ఇప్పుడైతే ఆ తరహా దాడులకు సంబంధించినటువంటి విషయంలో కొంత సత్యసాయి జిల్లా పెనుకొండలో కూడా ఇలాగే జరిగింది, అనంతపురంలో కూడా ఇలాగే జరుగుతుంది, వరుసగా జరుగుతున్నాయి. అండ్ మీరు కనుక గమనిస్తే దాంతోపాటు వివాదాల జోలికి వెళ్ళమాకండి అని చెప్పేసి జనసేన నిన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు. మీరు అవతల వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా సరే మీరు సంయమనం పాటించండి, అనవసరంగా కూటమిలో విభేదాలు ఉన్నాయనే ఇంప్రెషన్ వాళ్ళెవరో కలగజేస్తే మీరు దానికి ప్రాధాన్యం ఇవ్వకండి, ఆ ప్రచారం కల్పించకండి అని చెప్పి హంబుల్ అప్పీల్ చేశారు. సార్ వాసుదేవన్ గారు, ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి వివాదం అనేటువంటిది ఈ మధ్య కాలంలో
ఏ అంశం మెయిన్ వచ్చింది? ఒకటే అంశం. అదేంటి? నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నేతలు తీసుకొచ్చినటువంటి అంశం, బయట వాళ్ళు తెచ్చినటువంటిది కాదు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వర్మ, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా టీజీ భరత్, దావోసులు, ఇలాగ అందరూ వాళ్ళు అధికారికంగానే మాట్లాడారు పార్టీ తరఫున. అదే అసలు వివాదం. ఇప్పుడు అది జనసేన వాళ్ళకి కొంత కోపం తెప్పించినటువంటి మాట వాస్తవం, ఖచ్చితంగా తెప్పేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ని కొంత తగ్గించాలనేటువంటి విధంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటువంటి తీసుకొస్తున్నారని. అందుకనే జన నాయకులు కూడా కొంతమంది కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు ఒక ప్రస్తావన చేశారు. ఇవ్వండి, ఎవరో వద్దన్నారు, లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వండి, పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వండి అని వాళ్ళు ప్రతిపాదన కూడా వాళ్ళు పెట్టారు కదా. ఇది కేవలం కింది స్థాయిలోనో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చో ఆ వివాదమో కాదు. ఇది వాళ్ళ నాయకత్వమే, అధినాయకత్వం తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ పెరగటాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చినటువంటి అంశం ఇది. సరే, దాన్ని సమస్య పోయేటువంటి విధంగా చేయాలి అనేటువంటిది మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు, జనసేన వాళ్ళు కూడా వాళ్ళు అంశాల మీద మీరు కింది స్థాయిలో వివాదం వచ్చేటువంటి విధంగా మాట్లాడొద్దు. ఇది ఇద్దరు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే, కాదనటం లేదు. కానీ రెండు రాజకీయ పార్టీలు వేరు. ఎవరు ప్రాధాన్యత వాడు పెంచుకోవాలనేటువంటి ప్రయత్నం నాయకుల్లో ఉంటది, కార్యకర్తల్లో మరింత ఉంటది. తమ నాయకుడి యొక్క ఇమేజ్ తగ్గకూడదని తెలుగుదేశం వాళ్ళలో ఉంటది, ఇటు జనసేన వాళ్ళలో కూడా ఉంటది. అంతర్గతంగా ఎవరు సోషల్ మీడియా వేదికగా కొంత మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అవి కూటమిలో మరింత విభేదాలకు దారితీసేటువంటి విధంగా ఉండకూడదు అనేటువంటిది అధినాయకత్వం ఒక మాట చెప్తున్నటువంటి. అయితే ఇక్కడ కింది స్థాయిలో వాళ్ళు ఎంత కొట్టుకున్నా కూటమిలో ఏం కాదండి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కూటమి నుంచి విడిపోవాలి అని నిర్ణయించుకునేటువంటి అంతిమ పరిస్థితులు ఏముంటాయో అప్పటి వరకు ఈ కూటమి ఎన్ని కొట్లాడుకున్నా కలిసే ఉంటారు. కింది స్థాయి వాళ్ళ కొట్లాటలు అనేది పై నాయకత్వానికి ఏమీ పట్టదు. కింది స్థాయి వాళ్ళు కొట్టుకున్నా చంపుకున్నా వాళ్ళేం పట్టించుకోరు. ఇప్పుడు కింది స్థాయి వాళ్ళు ఏమనుకున్నా పవన్ కళ్యాణ్ మీకు చాలా సందర్భాల్లో చెప్పారు, ఏదైనా సరే వ్యూహం లేకపోతే రాజకీయ వ్యవహారాలు అన్ని నేను నిర్ణయిస్తాను, దానికి అనుగుణంగా మీరు వ్యవహరించాల్సిందే అనేటువంటిది. అది నాయకత్వంలో ఖచ్చితమైనటువంటి విషయమే. అందుకు అనుగుణంగానే వాళ్ళ సైనికులు కింద వాళ్ళు ఎంత మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు అనుకోండి, వాళ్ళందరూ ఆగిపోయేటువంటి పరిస్థితి. తెలుగుదేశంలో అయితే మాత్రం కొంత ఆ విధంగా ఉండకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏంటంటే పైకి నాయకత్వం ఒక మాట చెప్పుద్ది, కింద ఇంకొక విధంగా డైరెక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పుడు నారా లోకేష్ విషయంలోనే మీరు డిప్యూటీ సీఎం కావాలని అడగండి అని వాళ్ళ నాయకత్వం డైరెక్ట్ గా చెప్పింది. ఇందుకు వచ్చేసరికల్లా మీరు మాట్లాడొద్దని వాళ్ళే చెప్తారు. ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా వాళ్ళు చేస్తున్నటువంటి విషయం. ఈ రెండు జనసేన తెలుగుదేశం మధ్య ఉండేటువంటి ఈ గొడవ అనేటువంటిది ఇది ఫ్రెండ్లీగా జరిగేటువంటి గొడవ కింద చూడాలి తప్ప దీన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకేదో ఉంది కూటమి వాళ్ళు విడిపోతున్నారు అది ఇదని వాళ్ళు ఆనందపడితే వాళ్ళకే నష్టం. వాళ్ళు విడిపోవటం సరే, వీళ్ళు ఉండాలి కదా ముందర. ఇప్పుడు అదే పరిస్థితి. ఢిల్లీ నుంచి వచ్చిన అబ్జర్వేషన్ ఏంటంటే రేపు ఉగాది లోపల లేదా ఢిల్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి అనుబంధ సభ్యులుగా మారే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా ఇండికేషన్. అదేదో జగన్మోహన్ అయితే వాసుదేవన్ గారు ఆ 10 మందికి సంబంధించినటువంటి వాళ్ళు పోయినా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది పోయేది ఏం లేదండి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 151 నుంచి 175కి వెళ్ళాలనుకున్నది. 151లో మధ్యలో 5/11 మిగిలినటువంటి ఘోరమైనటువంటి ఓటమి ఇది. బహుశా ఇంకొక 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటానని చెప్పాడు ఆయన, ముఖ్యమంత్రిగా ఉంటా అన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండొచ్చు ఆయన వయసు రీత్యా. మరి ఇంత ఘోరమైనటువంటి ఓటమి భవిష్యత్తులో ఎప్పుడు రాదు. అసలు ఈ 10 మంది ఉంటే అంతా పోతే అండి వాళ్ళకి నాకు అర్థం కాదు, ఏమీ కాదు. కానీ ఈ 10 మందిని బీజేపీయో తెలుగుదేశమో తీసుకొని అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సింపతి తీసుకురావడం తప్ప ఇంకొకటి కానే కాదు. ఎవరు వాళ్ళని తీసుకున్నా సరే అది ఆ పార్టీకే నష్టం తప్ప రవికిరణ్ గారు అంటే వాళ్ళు ఏదో వచ్చి బీజేపీలో చేరిపోతారని కాదు, కానీ ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీని పూర్తిగా అక్కడి నుంచి అదృశ్యం చేసే కార్యక్రమం అయితే బీజేపీ హెడ్ క్వార్టర్స్ చేస్తుంది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దీని అయితే వేరే నెగిటివ్ కోణంలో నేను చెప్పట్లా. వాళ్ళ మీ పార్టీ విస్తరణలో భాగంగా అలాగే వ్యూహాల్లో భాగంగా ఇట్లాంటివి జరుగుతాయి. ఎందుకంటే మీరు ఒక ఇంపార్టెంట్ కంటెండర్గా 2029కో లేకపోతే జమిలీ వస్తే 2027 లేదా 28లోనో ఎదగాలంటే ఏదో ఒక ప్రాంతీయ పార్టీ ఉండకూడదు. ఇప్పుడు బలహీనంగా ఉన్నది ఎవరు? బలహీనంగా ఉన్న దాని మీద దెబ్బ పడుతుంది.
సో వాళ్ళతోటి వాళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చక వాళ్ళు పార్టీని విడిచిపెట్టి స్వతంత్ర సభ్యులుగా ఉంటారు, అనుబంధంగా కొనసాగుతారు. ఇట్లాంటి ఎత్తుగడ ఏదో బీజేపీ చేస్తోంది. ఆ ఎత్తుగడ మొదలు విజయసాయిరెడ్డి గారితో మొదలైంది. ఇంకొక 2 ఎంపీలు ఏమంటారు? రవికిరణ్ వాసుదేవన్ గారు వినపడుతుంది సార్? వాయిస్ వస్తుందండి? వినిపిస్తుంది. హలో, వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే అండి. ఓకే వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ముందుగా ఇప్పుడు ఈ రోజు మీరు ఇందాక దాడుల గురించి ప్రస్తావించారు. సో దాడులను అయితే ఎవరు ప్రోత్సహించారంటే, హింస అన్నది ప్రజాస్వామ్య తావులేదు, తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. ఎవరైతే ఇటువంటివి చేశారో చర్యలు ఉంటాయి. నేను ఈ రోజు కూడా ప్రధాన దినపత్రికలో చూశాను, వైసీపీ నేత ఒక టీడీపీ నేతను చంపేశారు అని రాత్రి జరిగిన ఘటన ఒక ప్రధాన పేపర్లో కూడా చూశాను నేను ఈ రోజు. సో నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ఘటనల్ని ఓవరాల్ గా ఇగో వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు, నాయకత్వం ప్రోత్సహిస్తుంది అన్నది అవాస్తవం. ఎవరు ఎటువంటి హింసని ఎవరు ప్రోత్సహించరు. స్థానికంగా ఏం జరిగితే మాత్రం తప్పనిసరిగా చట్టం తన పని చేసుకోవాలి. ఒకటి. రెండో విషయం, ఇప్పుడు వైసీపీ పార్టీ ఉండుతా, ఇప్పుడు మన డిబేట్ లో శ్రీకాంత్ గారు అనుకుంటా అధికార ప్రతినిధి, ఆయన అంటుండేవారు సంక్రాంతి తర్వాత ఈ కూటమి ఉండదు, ఈ పార్టీలు ఉండవు, అయిపోతారు పని అనేవారు. సంక్రాంతి అయిన డిబేట్ లో ఉగాది తర్వాత ఉండదు, ఎన్డీఏ ఉండదు అని అంటుండేవారు. ఇప్పుడు వారి తప్పుగా సమాచారం వచ్చిందేమో, ఉగాది తర్వాత వాళ్ళ పార్టీ ఉండదేమో, ఆ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా మనం గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం వాళ్ళ పార్టీ నేతలకి వాళ్ళకి నచ్చట్లేదు. ఒక 2 సంవత్సరాలు తీసుకోండి, ఎంతమంది వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన ఏమనేవారు, గడప గడపకి వైసీపీ, లేకపోతే గడప గడపకి మన ప్రభుత్వం, మనం ఏం చేశారు జస్ట్ చూపించండి అంతే, ఒక పత్రం తీసుకెళ్ళండి చూపించండి, మిగతాదంతా నేను చూసుకుంటాను, మీరు ఎవరిని చూసి ఓట్లేరు, నన్ను చూసి ఓట్లేస్తారు, అసలు మీతో నాకు పని లేదు, కావాలంటే భూస్థాయి కార్యకర్తను కూడా నేను పెట్టుకుని చేసుకుంటాను, అసలు నాయకులతో ఎవరితో నాకు పని లేదని చెప్పేసి ఓపెన్ గా చెప్పేవారు ఆయన. అందుకని ఆ పార్టీ నుంచి ఎలక్షన్ ముందు కూడా చూడండి ఎంతమంది వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఒక పార్టీ నడవాలంటే వాసుదేవన్ గారు కేవలం ఒక వ్యక్తి ఉంటే సరిపోదు. నరేంద్ర మోడీ గారు ఒకళ్ళు, అమిత్ షా గారు ఒకళ్ళు ఉంటే పార్టీ ఎలా గెలుస్తుందండి, ఎలా నడుస్తుంది పార్టీ? అందరూ ఇంపార్టెంటే, రవికిరణ్ ఇంపార్టెంటే, సామాన్య కార్యకర్త రవికిరణ్ అందరూ ఇంపార్టెంటే. అందరికి డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అందరినీ ప్రోత్సహించాలి, అందరికి అవకాశం ఇవ్వాలి, అప్పుడే పార్టీ నిలబడతాయి. అంతేగాని నేను ఒక్కడనే వన్ గా ఉంటాను, తర్వాత 20 నుంచి స్టార్ట్ అవుతుంది అన్న మానసిక స్థితి ఏదైతే ఉందో, నాయకత్వ లక్షణం ఏదైతే ఉందో, అది ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ఆయన రక్త సంబంధికులే, తల్లి వెళ్ళిపోయింది, చెల్లి వెళ్ళిపోయింది, సొంత మేనమా అవుతారేమో మోపిదేవి, శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు, మోపిదేవి వెంకటరమణ ఆయన పార్టీలో ఉండి ఆయన కన్నా ముందు జైలుకి వెళ్ళి ఆయన నేరాలు ఘోరాల్లో ఈయన కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా వెళ్ళిపోయారు. ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఇంకా పార్టీకి రాజీనామా చేయలేదు, రాజ్యసభకి రాజీనామా చేశారు. పార్టీకి ఎప్పుడు చేస్తారో చేరు మనకు తెలియదు. సో ఎలక్షన్ మీకే తెలుస్తుంది, ఎందుకంటే బీజేపీకి సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆయన. ఏమండి, అది మీకే తెలుస్తుంది, మీకే సన్నిహితంగా ఉంటారు కాబట్టి మీకే తెలుస్తుంది. పార్టీకి రాజీనామా చేస్తారు. ఆయన వైసీపీకి రాజీనామా చేస్తారో లేదో మనకేం తెలుస్తుందండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీకు అన్ని సీక్రెట్ తెలుస్తుంటాయి కదా. బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మీకే తెలుస్తుంది, ముందు సమాచారం మీకే. మీరు ఆయన మాట్లాడింది చూసే ఉంటారు. హిందుత్వం గురించి టైమ్ అండ్ అగైన్ మాట్లాడారు. ఆ రోజు రాజ్యసభ చైర్మన్కి రాజీనామా సమర్పించి బయటకు వచ్చిన తర్వాత, నేను హిందువుని, హిందుత్వం నా రక్తంలో ఉంది. ఎందుకు అంటే అక్కడే తెలిసిపోతుంది. 2 నెలలు విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ రాజ్యసభకు ఎన్నికలు జరిగితే బీజేపీ అభ్యర్థిగా మీరు కృష్ణయ్యని ఎలా దించారు, ఎన్ని కూడా అట్టే దించే అవకాశాలు ఉన్నాయని చాలామందికి ఒక నమ్మకం, అనుమానం కాదు. సరే, హిందూ అనేది ఎవరు పేటెంట్ కాదు, అది ఎవరన్నా చెప్పొచ్చు. హిందువులు అన్న వాళ్ళు నేను హిందూ అని చెప్పుకుంటారు, లేకపోతే హిందూ ధర్మం నమ్మకం చెప్పుకుంటారు. అంత మాత్రం చేత బీజేపీకి జాయిన్ అయిపోతారంటే ఇప్పుడు ముందు వైసీపీకి రాజీనామా చేయాలి కదా. చేస్తారు, 2 నెలలు విరామం తీసుకొని చేస్తారు. ఆయన రాజీనామా చేయలేదు, మీకు చెప్పుండొచ్చు, ఆయన మీకు ఫోన్ చేసి మీకు చెప్పుండొచ్చు, పాత్రికేయులు కాబట్టి మీకు చెప్పుండొచ్చు. ప్రస్తుతం అలాంటి ఢిల్లీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి చెప్పారండి. చెప్పింది ఏంటంటే, అదే సార్ నాకు తెలియదు కదా సార్, నాకైతే చెప్పలేదు, నాకు చెప్పలేదు. బీజేపీకి చెప్పలా అంటే మీకు చెప్పలా, ఢిల్లీలో మీ వాళ్ళందరికీ చెప్పారు ఆయన వచ్చేస్తున్నాను రెడీగా ఉండండి అని. కంగారు పడమాకండి సార్, ఆగండి సార్, మనం చెప్పనివ్వండి సార్. నేనేంటంటే ఆయన ఓపెన్ గా నేను ఇంకా వైసీపీ పార్టీలోనే ఉన్నాను అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నేను గత డిబేట్ లో అనేక సార్లు చెప్పాను, పార్టీ నేతలు ఇప్పుడు షర్మిలారెడ్డి గారు కుటుంబం నుంచి వెళ్ళిపోయి
సొంత పార్టీ పెట్టుకుని నేను ఆడపిల్లలను కాదు ఈడపిల్లని ఈడపిల్లలు కాదు ఆడపిల్లని అని చెప్పి మళ్ళీ ఏపీకి వచ్చి కాంగ్రెస్ జాయిన్ అవుతుంటే ఎవడన్నా ఊహించారా? అసలు తల్లి కూడా వదిలేసి వెళ్ళిపోతారు, ఎవడన్నా ఊహించారా? సో అనేకమైన ఊహలకి అందరేవి జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవరు ఏ పార్టీలో ఉంటారో దేవుడు ఎరుక. అంత మాత్రం చేత ఈయనేదో బీజేపీ నడిపిస్తుంది ఆయన. నేనేంటంటే గత 2 సంవత్సరాలుగా చూడండి వైసీపీ పార్టీ యొక్క ప్రస్థానం ఏ రకంగా ఆ పార్టీలో నెలకొన్నటువంటి సంక్షోభం, నాయకత్వ సంక్షోభం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జతగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వ్యవహార శైలి చూశాక పారిపోతున్నారంటే ఆయన యొక్క పోకడి, ఆయన యొక్క విధానం, ఏ నమ్మకంతో అయితే ఆయన సొంత పార్టీ పెట్టి ఇవన్నీ చేసి ఉన్నప్పుడు ఆయన కూడా ఎందుకున్నారు? ఈ రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఆయన ఎలాగే నమ్ముకున్న వాళ్ళకి నిలబడిపోతాడో అలాగే ఈయన కూడా అలాగే ఉండిపోతాడు, మనకు బాగా మంచి జరుగుతుంది అని అనుకున్నారు. అందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆయన నిజ స్వరూపం చూపించేసరికి తనకు దగ్గర ఉన్న వ్యక్తులు, తన పార్టీ ఫౌండర్స్, పిల్లర్స్ అనేవారు పారిపోతున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. నాయకత్వంలో ఉన్న ప్రాబ్లం, పార్టీలో ఉన్న ప్రాబ్లం. ముందు అది సెట్ చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే నాయకుడు ఎప్పుడన్నా సరే నీటి పల్లవిగా అది కాదండి, అది కాదండి. అదృశ్యమయ్యే పార్టీకి ఈ సజెషన్స్ అన్ని ఎందుకు అనవసరం? ఇప్పుడు వాళ్ళు ఎలాగో ఉగాది తర్వాత ఉండే పరిస్థితులు లేవో క్లియర్గా తెలిసిపోతుంది. ఒకసారి శివపార్తి గారి దగ్గరికి వెళ్దాం. జనసేన అధికార ప్రతినిధి శివపార్తి గారు నమస్కారం అండి. సో మీ నాయకుడు అయితే చాలా స్పష్టంగా చెప్పారు, ఏది దయచేసి వివాదాలు రెచ్చగొట్టే వాళ్ళ జోలికి పోమాకండి, ప్రతిస్పందించమాకండి. మనం ఉంటాయి చిన్న చితక అభిప్రాయ భేదాలు ఉంటాయి, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుంటాం. కానీ ఎవరు కూడా ఆవేశకావేశాలకు లోను కావద్దు, అన్నెసరీ గ్యాప్ వైడెన్ చేయొద్దు ఉన్న గ్యాప్ని అనే పద్ధతిలో. ఆ గ్యాప్ ఉన్నా మేమైతే కూర్చొని మాట్లాడుకుంటామని. అయినా కూడా కొన్ని చోట్ల ఏంటంటే మీ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకత్వం విరతాళ్ళు వేసుకొని మరీ మాట్లాడేస్తున్నారు. ఇంకా తట్టుకోలేక ఆయన నేరుగా లెటర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇప్పుడు మా అధ్యక్షుల వారు ఇప్పుడు ఒక్కసారే కాదండి, ప్రతిసారి ఎప్పుడంటే ఏదైనా ఒక వివాదం రేపాలను లేకపోతే అవి ఏదైనా ఒక ప్రయత్నం జరిగినప్పుడు మాత్రం ఇక్కడ మా జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు, సెకండ్ లీడర్స్ అందరూ అంటే యువత ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు వెంటనే కౌంటర్ అటాక్ చేయడానికి ముందుంటారు. సో వాళ్ళందరినీ కట్టడి చేసే భాగంలో కొంచెం సంయమనం పాటించండి. అవసరం లేని విషయాల గురించి మీరు మాట్లాడకండి. అంటే కూటమికి విఘాతం కలిగించేలాగా మిగతా పార్టీల నాయకులను కానీ కార్యకర్తలను కానీ మీరు క్రిటిసైజ్ చేయొద్దు. వాళ్ళు ఏదన్నా ఒకవేళ తూలినా మీరు మళ్ళీ దాన్ని కౌంటర్ అటాక్ చేయొద్దు అని ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్తారు. ఈసారి ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా చెప్పారు. ఎందుకంటే గత 1 వీక్ 10 డేస్ నుంచి జరుగుతున్న విధి విధానాలు చూస్తున్నప్పుడు ఇంకా ఆయన కూడా స్ట్రిక్ట్ గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని అతిక్రమించి ఎవరైనా చేస్తే కూడా పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కూడా జరిగిద్దండి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కూటమి విషయంలో కానీ మొన్న అలయన్స్ అయినప్పుడు దగ్గర నుంచి ఎలక్షన్స్ లో విన్ అయ్యి తర్వాత ఫామ్ అయ్యి ఏదైనా మాట్లాడేదైనా సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలి ఏంటి ఎప్పటికప్పుడు జన సైనికులకి నాయకులకి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. దానిలో భాగంగా గతంలో మొన్న 10 రోజుల నుంచి జరుగుతున్న వాటి మీద కూడా పరిశీలించి వాళ్ళకి ఇంకా క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరికి. సో మేమందరం ఏంటంటే ఆయన ఏం చెప్పినా దానికి ఫాలో అవుతాం. ఎందుకంటే అఫీషియల్ అకౌంట్స్ నుంచి నాయకుల నుంచి కానీ లేకపోతే కార్యకర్తల నుంచి కానీ శతగ్ని టీం నుంచి కానీ ఇంకా కోర్ జనసేన నెంబర్స్ అకౌంట్స్ నుంచి కానీ ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. మీరు గమనించినట్టయితే ఏదో ఒకటి అరా నేను అంటే జరిగినప్పుడు ఒక టీడీపీ కార్యకర్త అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఒక ట్వీట్ ని నేను రీట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే బాధ్యత తీసుకుంటే ఎట్లా, రాష్ట్రం కోసం అందరూ తీసుకోవాలా, ఆయన ఒక్కళ్ళే తీసుకోవాలా బాధ్యత అని ఒక కొటేషన్ పెట్టినందుకు నాకు వెంటనే ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి, మీరు ఇట్లాగా ప్రతిస్పందించకూడదు అని. సో అంటే మాకు అంత స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటది కాబట్టి సో ఇంక మేము కూడా ఓకే ఎందుకు అదే ఎవరో అసలు ఆ అకౌంట్ ఎవరో కూడా తెలియదు మీకు, వాళ్ళు టీడీపీ వాళ్ళని మీరు ఎట్లాగా గెస్ చేస్తారు. సో ముసుగులో చాలా కోవట్లు కూడా ఉంటారు. సో మీరు రియాక్ట్ అయ్యారంటే యాజ్ ఏ అఫీషియల్ స్పోక్స్ పర్సన్
అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పారు. సో తర్వాత అకౌంట్ ఎంక్వైరీ చేసి ఏంటంటే అదొక పేటిఎం అకౌంట్ లాగా ఉంది. ఇంక తర్వాత నేను చూడలేదు అసలు ఆ అకౌంట్ పరిశీలన కూడా చేయలే. జస్ట్ కనపడితే ఇంకా ఆయన ఒకళ్ళే బాధ్యత తీసుకోవాలా అన్నట్టుగా నేను స్పందించిన దానికి వెంటనే పార్టీ నుంచి అంటే అలాంటి స్పందన ఆ ట్రాప్ లో పడద్దని చెప్పారు ఆయన. అది ఆ ఫేక్ అకౌంట్స్ ట్రాప్ లో పడమాకండి అని చెప్పాడు. అది కొంచెం అలర్ట్ చేశారు. అంటే ఇప్పుడు మేము అన్ని చూసి మాట్లాడే పర్సన్సే ట్రాప్ లో పడిపోతుంటే ఇంకా ఉడికి రక్తంతో ఆవేశంతో ఉండే యువత ఉంటుంది మాకు యాక్చువల్ గా. సో వాళ్ళు ట్రాప్ లో పడరానే ఉంది. అందుకని ఆయన ఒక లీడర్ గా మాకు ఒక కన్నా తండ్రి బిడ్డను చూసుకుంటాడు, మా కార్యకర్తలు మా లీడర్ కూడా అలాగే వద్దు ఇది కరెక్ట్ కాదు, అట్లాగా జరుగుతూ ఉంటాయి, మీరు ట్రాప్ లో పడవద్దు, మీరు చాలా తెలివిగా మెచ్యూర్డ్గా ఉండాలి, ఒకవేళ మన కళ్ళ ముందు ఏదన్నా జరుగుతున్నప్పటికీ మీరు వదిలేయండి అన్న విధంగా ఆయన చెప్పారు. సో అది మంచి విషయమే కదా, ఒక పార్టీ కార్యకర్తలను క్రమశిక్షణలో అంటే ఎస్పెషల్లీ జనసేన లాంటి అంటే దాదాపు 10 నుంచి 15 లక్షల మంది యువత డై హార్డ్ గా వర్క్ చేస్తుంటారు ఆన్లైన్ ఆఫ్లైన్. సో అలాంటి వాళ్ళని ఒక మాటతో కంట్రోల్ చేయాలంటే ఎంత శక్తి ఉండాలి ఆ నాయకుడికి. సో అందరు కూడా అలాగే కంట్రోల్. ఇప్పుడు ఒక ప్రెస్ నోట్ వచ్చింది, ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ అసలు ఇక అలాంటి టాపిక్ కి సంబంధించి మీరు మానిటర్ చేయండి, ఇంకొక 24 hours ఎట్లాంటి స్పందనలు ఉండవు చూడండి. సో అట్లా అంత కంట్రోల్ చేయగల క్యాపబిలిటీ ఉన్న లీడర్ కాబట్టి మేము ఇంత కూటమి ఫార్చునేట్ అండి. ఒక రకంగా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే తెలుగుదేశం లాగా పైనుంచి ఒక అన్టోల్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, తర్వాత ఏమో ఏదో రగడ జరిగితే మళ్ళీ వెంటనే కన్నెర్ర చేయటం, ఆగ్రహించడం, ఆ తర్వాత దానికి సంబంధించిన లెటర్స్ రిలీజ్ చేయటం, ఇవి లేవు. ఏదో సింగిల్ పాయింట్ ఎజెండాతో వెళ్తున్నారు. మీరు కంపేర్ చేసినా మేము మా కూటమి పార్టీలు మీరు కంపేర్ చేసినా మేము వాటిని స్వాగతించమండి. ఎందుకంటే మీరు ఒకటి స్పందించొద్దనే అన్నారు, ఇంకా స్వాగతం దాకా ఎందుకు కాదు, స్పందనే వద్దన్నప్పుడు స్వాగతాలు ఎందుకు ఉంటాయి? మీరు అసలు స్పందించనే వద్దన్నారు కదా మీ నాయకుడు. స్పందించనే వద్దు, మీరు మాట్లాడుతున్నా నాతోని వాళ్ళని విమర్శిస్తూ మీరు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కూడా అభినందించాలి, మీరు చాలా మీ నాయకత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చాలా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. రైట్, ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి ఐ అప్రిషియేట్. నేను ట్రూ మీరు పార్టీ క్యాడర్స్ గా మీరు చేస్తున్న ఒక కార్యకర్త ఒక లీడర్ ఎలా ఉండాలి అన్నదానికి ఆయన నిజమైన మీనింగ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఓపెన్ ఫోరం లోనే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. మీరు నిబద్ధులై ఉన్నారు మీ నాయకుడు ఆదేశాలకి. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు ఆ కమిటీ కూర్చుంది, పద్మ అవార్డ్స్ కమిటీ కూర్చుంది, దాంట్లో చాలా మందికి ఎన్టీఆర్ ఎవరో తెలియదు. అలాంటి వాళ్ళని పెట్టి ఆ కమిటీ పెట్టి ఎన్టీఆర్కి ఎప్పుడు ఇవ్వాలండి భారతరత్న? మీరేమో కూటమిలో ఉన్నారు, ఇక్కడ మీదే ప్రభుత్వం, అక్కడ మీదే ప్రభుత్వం. అసలు ఇవ్వాలి అనే డిమాండ్ మీరేదో తీవ్రమైన తీర్మానం చేసి అసెంబ్లీ నుంచి పంపడం కాదండి. మీకు బ్రహ్మాండమైన లాబీయిస్టులు ఉన్నారు, ఖమ్మంబడి రామ్మోహన్ రావు గారు, ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళందరి సేవలు ఉపయోగించుకొని భారతరత్న వచ్చి ఏర్పాటు చేయాలి కదా. అసలు మనం లాబీ చేయటం కాదు, అటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగు ప్రజలకి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చినట్టుగా భారతరత్న లేకపోవటం ఏందండి? పద్మశ్రీతో సరిపెట్టేస్తారా? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలా అనేది బీజేపీకి కూడా ఉంది. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే స్టేట్ అధ్యక్షురాలు ఉన్నారో ఆమె కూడా స్వయాన ఎన్టీ రామారావు గారి పుత్రిక. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మోడీ గారికి అదేవిధంగా అమిత్ షా గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతో పాటు వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలా అనే ఆలోచనలో ఉన్నారు, ఇస్తారు. అంటే అది మనం ఆ కమిటీలో ఉండే వాళ్ళు కొంతమంది అటు ఇటు ఉండుండొచ్చేమో కానీ దాని మీద నాకు పూర్తిగా పెద్దగా అవగాహన లేదు. కానీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ అందరి డిమాండు. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఈ రాష్ట్రాన్ని ఆయన తెలుగు వాళ్ళ గుండె చప్పుడు అండి, ఆయన తెలుగు వాళ్ళ గుండె చప్పుడు. ఆయన ఆ చప్పుడు ఢిల్లీకి వినపట్టలేదా? ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అనేక సేవలు అందించినటువంటి మహానుభావుడు. అదేవిధంగా ఈ రోజు ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు ఆదర్శంగా తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా
ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు. ఆ రోజే ఆయన పేదవారికి కూడు గుడ్డ పట్టిన అన్నం పెట్టాలి అనే నినాదంతో వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ మహానుభావుడికి భారతరత్న అనేది ఇస్తారు. అది కొంచెం ఇంటర్నల్ గా వాళ్ళు చూసుకొని ఇస్తారు దాన్ని. అది ఇంటర్నల్ గా చూసుకోవడానికి ఆయన ఏం తప్పు చేశాడండి? నాయకత్వం చూసుకుంటది. దాంతో పాటు ఇందాక మీరు కొన్ని విషయాలు మాట్లాడారు, నేను కూడా విన్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అనేది, తెలుగుదేశం పార్టీని చూసే మిగతా పార్టీలు క్రమశిక్షణ అనేది నేర్చుకుంటున్నాయి. అది మీరు గుర్తు పెట్టుకోవాలా, అది మర్చిపోకూడదు. ఎక్కడ కూడా నాకు గుర్తు చేసే ముందు మీకు ఒకటి చెప్తా. రణదీప్ సుర్జేవాలా అని రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు ఆయన. మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఒక మహాపాపాన్ని గొడిగట్టినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు, అమరావతి వచ్చి మీ నాలెడ్జ్ సెంటర్ చూసి అద్భుతం అండి, ఇట్లాంటి లైబ్రరీ మేము కూడా మెయింటైన్ చేయట్లేదు, మీ క్రమశిక్షణ మా దగ్గర లేదని ఒప్పుకున్నాడు. ఆ విషయం మీకు తెలియదేమో, మీకు గుర్తు చేస్తాను. ఆయన ఫోటో ఆ రోజు ఆయన మాట్లాడిన బయట అన్ని మీకు పంపిస్తాను, మీరు ఒక్కసారి తిరిగి లైబ్రరీ వద్దంటారా? జ్ఞానం సంపాదించే ఆయనే మీకన్నా ముందు ఆయన చెప్పాడు. ఆ పక్క జాతీయ పార్టీ నాయకుడు వచ్చి చెప్పాడు, మిమ్మల్ని అప్రిషియేట్ చేశాడు. వాసుదేవన్ గారు, మీరు ఎన్ని ప్రశ్నలు అడగాలనో అడిగేసేయండి, నేను దానికి సమాధానం చెప్తాను. మీ క్రమశిక్షణ లేదని నేను అల్లా, మీ క్రమశిక్షణ గురించి జాతీయ స్థాయి నాయకులు మెచ్చుకున్నారనే విషయం చెబుతున్నా. సరే, ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీలో ఎక్కడెక్కడ నుండో ఎంతో మంది కార్యకర్తలు నాయకులు పార్టీలో ఉంటారు, చేరుతూ ఉంటారు. కొత్త వాళ్ళు చేరుతుంటారు, పాత వాళ్ళు చేరుతుంటారు. వాళ్ళకి మేము ఒక నాలెడ్జ్ సెంటర్ పెట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం తప్పంటారా? ఎవరన్నారండి? మీరు డివేట్ అయిపోతారు ఎందుకు సబ్జెక్ట్ నుంచి? మీ క్రమశిక్షణ అంత పటిష్టమైన క్రమశిక్షణ ఉన్న పార్టీలో ఈ లుకలుకలు ఏంటని అడుగుతున్నారు, జనం అడుగుతారు. మీరు పబ్లిక్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని జనం అడుగుతారండి. నాయుడు గారు, మీకు నచ్చకపోవచ్చు, మిమ్మల్ని అడుగుతారు. క్రమశిక్షణ ఎవరండి? ఆయన అనంతపురం టీడీపీ లీడర్ ఎవరండి? రోడ్డు మీద వచ్చి ఓపెన్ వార్నింగ్ ఎలా ఇచ్చేస్తాడు? చంపేస్తా అన్నాడు. మీరు చూసారా ఎలా అంటాడు ఆయన? నేను చూశాను. ఏమైంది మీ క్రమశిక్షణ సంఘం? ఏమైందండి ఇప్పుడు? ఎక్కడుంది? సరే, మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి, అన్ని మీరు మాట్లాడండి, మళ్ళీ నేను మాట్లాడు. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా, ఏమైందో చెప్పండి. మీ క్రమశిక్షణ సంఘం నాకు సమాధానం చెప్పేదానికి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఎంతసేపు మీరే మధ్యలో మాట్లాడుకుంటా ఉంటే నేను ఎందుకు? సరే చెప్పండి. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. శివపార్వతి గారు, లెట్ హిమ్ టెల్. ఇప్పుడు నేను మాట్లాడేది స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరే మాట్లాడుతుంటారు. మీరు మాట్లాడండి, మీరు అదే పదే అదే ఎందుకు పట్టుకుంటే మీరు మాట్లాడండి. ఇప్పుడు వాడెవడో ఒకరు మాట్లాడినాడని దాని పెద్ద భూతత్వంలో చూపిస్తున్నారే. గత 5 సంవత్సరాలు ఏం జరిగింది అది రేగి లక్ష్మణరావు చెబుతాడు. ఏం జరిగింది ఆయన చెబుతాడు. సార్ మళ్ళా ఉండండి సార్, వినండి సార్, మీరు నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు గత 5 సంవత్సరాలలో రఘురామకృష్ణరాజుని గుండెల మీద కూర్చొని చంపేస్తాం, పొడిచేస్తాం అని చెప్పి మాట్లాడినటువంటి IAS ఆఫీసర్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. అదే విధంగా పలనాడులో పిన్నెల్ నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకుడిని జై జగన్ అనలేదని చెప్పి ఏటను కోసినటువంటి పరిస్థితులు చూసాం. అప్పుడు ఏమైపోయారు ఈ సోకాళ్ళు విమర్శకులందరూ? ఆ రోజు ఏమైపోయారు? అదే విధంగా ఈ తిరుపతిలో ఎన్నికలు జరిగితే ఎన్నికలు జరగనీయకుండా, ఎన్నికలకు నామినేషన్ వేయనీయకుండా ఇష్టానుసారం SC ST మైనార్టీల మీద అందరి మీద దాడులు చేసి ఎస్సీల మీదనే SC ST కేసులు పెట్టి లోపలేసినప్పుడు, ఒళ్ళు ఊదగొట్టినప్పుడు ఏమైపోయారో ఈ సోకాళ్ళు విమర్శకులందరూ కూడా. అదే విధంగా సాక్షాత్ అచ్చెన్నాయుడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకొని ఉంటే ఆయన్ని దాదాపు 600 కిలోమీటర్లు ఎత్తేసుకొని ఒక జీపులో తిరిగినప్పుడు ఏమైపోయారు? 65 ఏళ్ల వృద్ధుడుగా ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గోడ ఎగిరి దూకి అరెస్ట్ చేసినప్పుడు ఏమైపోయారు? డ్రైవర్ సుధాకర్ ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైపోయింది? ఎక్కడ పోయినారు ఈ రోజంతా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 2 గంటలు పడుతుంది డిబేట్ చేసేదానికి. కానీ ఎవడో ఒకడు పార్టీ, ఇంత పెద్ద పార్టీలో ఎవడో ఒకడు ఉంటాడండి, దాన్ని భూతత్వంలో చేసి చూపించాల్సిన అవసరం లే. వాడిని మేము సస్పెండ్ చేస్తాం పార్టీ నుండి, అవసరం అనుకుంటే లోపలేసి బొక్కలు వేసి ఇరగదంటారు, మక్కిలు ఇరగదంతాం. దాన్ని పెద్ద భూతత్వంలో వేసి చూపేసి ఏదో అన్నాడు, చెంపబట్టి కొట్టాడు, మాట్లాడినాడు అని చెప్తే దీనికి కంపేరింగ్ ఏందండి? 45 సంవత్సరాలు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ పార్టీలో ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని సరిచేసుకుంటాం మేము. మాకున్నటువంటి
మా అధిష్టానం ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల మీదనే మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. దాంట్లో ఆ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఇది చెప్పరు మీరు, కానీ ఎవడో ఒకడు ఏదో ఒక చీడ పురుగు ఏదో చేశాడని చెప్పి దాన్ని ప్రతాక శీర్షికలో మీరు చూపిస్తా ఉంటారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మేము? కాబట్టి ఇప్పుడు మా పార్టీలో అద్భుతమైనటువంటి క్రమశిక్షణ ఉంది. 45 సంవత్సరాలు సుదీర్ఘ సేవలు అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దీంట్లో క్రమశిక్షణకి ఎలాంటి డోకా లేదు. నాలెడ్జ్ సెంటర్ అంటారా? నాలెడ్జ్ సెంటర్ అనేది చదువుకున్నోడు పార్టీలోకి వస్తాడు, చదువుకోనోడు పార్టీలోకి వస్తాడు. వాళ్ళందరికీ నాలెడ్జ్ కల్పించడం తప్పు కాదు. పార్టీకి పనిచేస్తూనే ఎదుట పార్టీ వాళ్ళు విమర్శించినప్పుడు ఆ విమర్శని ఏ విధంగా ధీటుగా మనం ఎదుర్కోవాలి, అదే విధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ప్రజల్లోకి తీసుకెళ్లాలా అనేది ప్రతి ఒక్కరికి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా నేర్పించారు కాబట్టి ఈ రోజు మా పార్టీలో పుట్టి పెరిగి మహావృక్షాలైన వాళ్ళందరూ కూడా కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత అన్ని పార్టీల్లో విస్తరించారు. ప్రతి పార్టీలో ఉన్నారు. మా పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళే అన్ని పార్టీల్లో విస్తరించి చేస్తున్నారు. కాబట్టి దీన్ని కొంచెం మనం అన్ని విధాలా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీలో లోకలకులు ఉన్నాయి, లేకపోతే కూటమిలో ఇబ్బందులు ఉన్నాయి అని ప్రచారం చేసుకునే వాళ్ళకు బాగా ఎంటర్టైన్మెంట్ మాత్రమే దొరుకుతుంది. ఎక్కడా తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీ. లక్ష్మణరావు గారు, మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే దొరుకుతోంది. ఓకే, లక్ష్మణరావు గారు మాట్లాడతారు. మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే దొరుకుతుంది. ఎలాగో ఉగాది తర్వాత మీరు ఉండే పార్టీ కాదు కాబట్టి మిమ్మల్ని అనలేదు. లక్ష్మణరావు గారు అని చెబుతున్నా, లక్ష్మణరావు గారు అని చెబుతున్నా, మీరు వినాలి. లక్ష్మణరావు గారి దగ్గరికి లక్ష్మణరావు గారు అని చెప్తున్నాను, ఆయన మాట్లాడతారండి. ఒక సెకండ్. కూటమిలో లుకలుకలు ఉన్నాయి అని చెప్పే వారికి మాత్రమే ఎంటర్టైన్మెంట్ మాత్రమే దొరుకుతుంది. రేగి లక్ష్మణరావు గారు మాట్లాడతారండి. రేగి లక్ష్మణరావు గారు, మొత్తానికి మీకేంటంటే ఎలాగూ ఉగాది తర్వాత ఉండే పార్టీ కాదు, ఆ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటా ఉండండి. అక్కడ ఏదో జరుగుతోంది, సంక్రాంతి అవ్వగానే మేము వచ్చేస్తాం, లేకపోతే ఉగాది అవ్వగానే మేము వచ్చేస్తాం, లేకపోతే ఇంకోటి నెక్స్ట్ వచ్చేది ఏంటి దసరానా, ఆ దసరా కల్లా జమిలీ వస్తుంది, జమిలీతో పాటు జగన్ వస్తాడు. ఇవన్నీ ఈ భ్రమల్లోంచి బయటికి రండి. ఎందుకంటే మీరు అక్కడ కనుమరుగు కాబోతోంది పార్టీ. ఢిల్లీ నుంచి చాలా పెద్ద ఆపరేషన్ జరుగుతోంది. మీ వాళ్ళు స్వతంత్ర సభ్యులుగా మరి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి అనుబంధంగా కొనసాగుతారా లేదా, మొత్తానికి స్వతంత్రంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు అంటారు సింహం సింగిల్గానే వస్తుంది, సింహం సింగిల్గానే ఉంటుంది కూడా. ఒక సింహానికి చూసి మిగిలినవన్నీ భయపడుతున్నాయి, అందువల్ల సింహం ఒక సింగిల్గానే ఉంటుంది అనే పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. మీరు మేల్కొంటారా, లేకపోతే మీ ఏకపక్ష విధానాలని, ఫ్యూడల్ భావజాలాన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఉంటారా అనేది దట్ ఈస్ అప్ టు యువర్ లీడర్. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ పెద్దలకి డబుల్ అంత వీక్షలకి అందరూ నమస్కారం అండి. సార్, రేపు ఉగాది తర్వాత ఏ పార్టీ ఉంటుంది, ఏ పార్టీ కాలగర్భంలో కలిసిపోతా ఉంది, ఏ పార్టీ విలీనం కాబోతా ఉంది అనేది జనసేన పార్టీ వాళ్ళకి, జనసేన పార్టీ నాయకులు అడిగితే తెలిసింది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్కి 27, 29 ఎలక్షన్ అండి, ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ కి సన్నిద్ధంగా ఉండాలని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలవడానికి గల కారణం, ఇటు చూస్తే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినట్టునే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర ప్రభుత్వం పిలవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా చిరంజీవి గారికి సహకరిస్తున్నాయి. ఇవన్నీ చిరంజీవి గారిని మళ్ళీ కేంద్ర రాజ్యసభకు పంపిస్తారనే వాగ్దానాలు ఇవన్నీ కూడా ఎవరికి చుట్టుకుంటాయనేది జనసేన పార్టీ వాళ్ళు ఆలోచించాలి. మాకేం భయం లేదు. మాకు 40% ఓటింగ్ వచ్చినాయి సార్, సీట్లు 11 అవ్వచ్చు, 40% ఓట్లు వచ్చినాయి. ప్రజల్లో మాకు ప్రజా ఆదరణ ఉంది. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని మరి ఆ రోజున వదులుకొని బయటకు వచ్చినప్పుడు అత్యంత శక్తమైనటువంటి మరి సోనియా గాంధీ గారు లాంటి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజున ఎదుర్కొని నన్ను వేధిస్తారని తెలుసు, తనపై ఈడీ, ఐటీ అన్ని విధాలుగా మన దాడులు చేస్తారన్న విషయాలను తెలుసు. కానీ ఎక్కడ జగ్గకుండా బెదరకుండా ఆయన అనుకున్నది సాధించాలి, తన తండ్రి యొక్క ఆశ సాధన ముందు తీసుకెళ్లాలి. తన తండ్రి ఎంత మంచిగా పరిపాలించారో అంతకు 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ పరిపాలించాలని ఒక ఆశ సాధనతో, ఓదార్పు యాత్రతో బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడలేదే. ఈ రోజున పర్వతం ఎవరికి ఉండి చూడదు,
ఒక ఎవరికి కాలు వంగి సలాము కొట్టదనేటువంటి ఈ రోజున చెప్పే బడా నాయకులందరూ కూడా ఎవరికి వంగి పొరుల దండాలు చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకొని దేహాన్ని అడుక్కున్నారో చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు మనం చూసాం. మేము ఎవరి దగ్గర వెళ్ళి అడుక్కోలా, మేము ఎవరి దగ్గర దేహాన్ని కాలు పట్టుకోవాలా, ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదే అని మేము ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు అనే మాట ప్రసక్తే లేదు. ఒకటి చెప్తా ఉన్నాం, క్రమశిక్షణ. ఇదిగోండి నిన్న జరిగినటువంటి 24వ తారీఖున జరిగినటువంటి మా పార్టీ కార్యాలయంలో మీడియా సెల్ అధికార ప్రతినిధుల యొక్క ఏదైతే మీటింగ్ వర్క్ షాప్ ఉందో ఆ వర్క్ షాప్ లో మాకు ఒకటే చెప్పారు, మీరు మీడియా డిబేట్ లో కానీ టీవీ డిబేట్ లో కానీ మాట్లాడేటప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలపై సంక్షేమ పథకాల్లో మాత్రమే మాట్లాడండి, ఎవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు, ఇది మన ఖచ్చితంగా మన పార్టీ ముందుకెళ్తుంది, ఎవరు కూడా ఆధారపడద్దని మాకు ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం చెప్తా ఉన్నాం, వాసుదేవ్ గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఒక్కొక్క నాయకుడు అంటూ ఉంటాడు, ఒక ఐఏఎస్ తరహా నాయకుడు కానీ ఐపీఎస్ తరహా నాయకుడు కానీ అత్యధికంగా చదువుకున్నటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడే విధానం మనం చూసాం. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నుంచి కూడా మీరు కదపలేరు. ఎందుకంటే నాయకులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. వాసుదేవన్ గారు ఎంతోమంది నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ నాయకులను తయారు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందొస్తారు. ఖచ్చితంగా నాయకులు వెళ్ళిపోయే విషయంలో మనం ఏ స్థాయి నాయకత్వం అనేది పెంపొందించడానికి మాకు 24 గంటలు ఇచ్చినటువంటి శిక్షణ కార్యక్రమం, రేపు 5వ తారీఖున కూడా మళ్ళీ ఇచ్చినటువంటి శిక్షణ కార్యక్రమంలో పార్టీ రేపు రాబోయే కాలంలో రేపు 2వ వారం ఫిబ్రవరి నెల 2వ వారంలో జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి. కొంపలంటుకుంటుంటే వ్యాకరణం చదువుతానంటూ పనిచేస్తున్న పార్టీ మిమ్మల్ని చూస్తున్నా. అయిపోయింది, అందరూ 10 మంది జెండా పీకేసి స్వతంత్ర సభ్యులుగా కొనసాగబోతున్నారు. మీరు ఎవరికి క్రమశిక్షణ చెబుతారు, ఏం చెబుతారు అసలు? ఒక్క నిమిషం వినే లక్షణాలు మీలో ఎంతమందికి ఉన్నాయి? 90% మందికి వినే లక్షణం లేదు. మీ నాయకుడు ఎలాగో మీరు కూడా అలాగే. వాసుదేవ్ గారు మీరు ఏదో ఆంధ్రజ్యోతి లేదా టీవీ5 మహానాడు పేపర్లో మీరు స్టేట్మెంట్ తీసుకుంటే ఎవరో ఒకళ్ళు చెబితే చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆమె ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఇవాళ మీ దగ్గర నేను నేర్చుకోగల జర్నలిజం నాకు స్పష్టమైన సమాచారం ఉంది. మీ 10 మంది సభ్యులు ఉగాది తర్వాత మీ 10 మంది సభ్యులు ఉండరు, గుర్తుపెట్టుకోండి. అది మళ్ళీ ఒకటి మాట గుర్తుపెట్టుకోండి సార్, 10 మంది సభ్యులు ఉంటారో లేదన్నది మీరు అందించుకుంటే సరిపోయిందా? మాట్లాడుతున్నారు సార్ వాసుదేవన్ గారు. మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, సోర్స్ ఏంటన్నా? మీరు ఊహాజనితంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీకి ఫోన్ చేయండి, వాళ్ళే చెప్పేస్తారు. మీకు రహస్యం అంతా చెప్పేస్తారు. విజయసాయి రెడ్డి గారి దగ్గర మొత్తం లిస్ట్ ఉంది, ఆయన చెప్పేస్తారు. ఖచ్చితంగా మాట్లాడతారు సార్ వాసుదేవన్ గారు. మీరు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు, మహానాడు పేపర్ ఇందాక క్లిప్పింగ్ చేశారు. ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పాపం ఏంటి అనేది వాళ్ళు పెద్ద ఎడ్డీ రాశారు. చూడండి, ఎన్టీఆర్ చేసిన పాపం ఏంటనేది. ఎన్టీ రామారావు గారు చేసిన పాపం ఏంటి తెలుసండి? బాలకృష్ణ లాంటి కొడుకుని కనడం, పురంధేశ్వరం లాంటి కూతురిని కనడం, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అల్లుడిగా చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఎన్టీ రామారావు గారు చేసుకున్నటువంటి పాపం. ఎందుకనంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇస్తే ఎక్కడ తన మామికి లక్ష్మణరావు గారు డోంట్ గో పర్సనల్. మళ్ళీ చెప్తున్నా, డోంట్ గో పర్సనల్. రాజకీయంగా మీరేమైనా మాట్లాడండి, ఇప్పుడే కదండి కాదండి, క్రమశిక్షణతో మాట్లాడమని అదే చెప్పేది కాదండి. లక్ష్మణరావు గారు మరణి శిక్షణ ఏం చెప్పారు? వ్యక్తిగతంగా ఎలా మాట్లాడుతున్నారు మీరే చెప్పారు. ఒక్క నిమిషం, మీ శిక్షణా తరగతులు ఏం చెప్పారు? వ్యక్తిగతంగా ఎలా మాట్లాడారు? నా భావజాలను వ్యక్తపరిచిన సార్ చెప్పండి. నా యొక్క భావజాలం అది. నేను వ్యక్తపరిచే రూల్స్ నాకు ఇది లేదా, ఐడెంటిటీ లేదా? వినాలా? నేను ఎందుకన్నానంట విషయం. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి.
వాసుదేవన్ గారు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు ఆగండి. వినండి సార్, నాయుడు గారు వినండి. మీరు మాట్లాడేది అట్లా మాట్లాడలేదు. టైం ఇస్తారు మాకు కనీసం 2 నిమిషాలు కూడా ఎవరు ఏమండి మీరు వినండి. మీరు మాకేం టైం ఇచ్చారు? మాట్లాడారు. 2 నిమిషాలు మాట్లాడారు. చివరిలో వచ్చాడు ఆయన, చివరిలో వచ్చాడు. మీ అందరికీ ఆయన సమాధానం చెప్పాలి, మీ అందరికీ ఆయన సమాధానం చెప్పాలి. నాతో పాటు మీ అందరికీ ఆయన సమాధానం చెప్పాలి. అది ఆయన సమాధానం చెప్పట్లే. ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడు కానీ ఆయన కన్నా అర్థం అవుతుంది. అదే వాళ్ళ క్రమశిక్షణ బానిస బతుకులు బతికే మీకు ఏముంటుంది? బానిసలకు బతికే వాళ్ళకి మీకు ఏముంటుంది? మీరు మాట్లాడండి. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు మీరు మాట్లాడండి. టైం అయిపోతుంది. మీరు మాట్లాడండి. లక్ష్మణరావు గారు బానిస బతుకుల బతికే వాళ్ళు మాకు సలహాలు చెప్తారు. మాకు బానిస బతుకుల బతికే వాళ్ళు సలహాలు చెప్తారా? తిట్టించుకోండి, కొట్టించుకోండి, గిలించుకోండి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎవరో ప్రశ్నించుకోండమ్మా. మీరే పెద్ద బాగాలేండి, నా కింద మీరు చిన్న బాగాలేరు. మీరే బాగా చేస్తా, నా కింద మీరు చిన్న బాగాలేదు కాబట్టి మీరన్నీ ప్రశ్నిస్తారని ఒక లెటర్ రిలీజ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా సొంత పుస్తకంలో మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు. చిన్నగా నాయకత్వం చేయమని లక్ష్మణరావు గారు, శివపార్వతి గారు, లెటిమ్ ఏమంటే లక్ష్మణరావు గారు సబ్జెక్ట్కి రండి. డోంట్ గో పర్సనల్. సార్ వాసుదేవన్ గారు, ఇందాక టీడీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, దాడులు చేస్తూ ఉన్నారన్నారు. ప్రత్యేకంగా మా ఊర్లోని మా మండలంలోని శ్రీపురం నియోజకవర్గంలోని సచివాలయం సిబ్బందిని సచివాలయం సిబ్బందిని ఒక ఆట ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి సచివాలయం 1 అయితే 2 సచివాలయం చేయండి. వారానికి ఒకళ్ళు మారుస్తూ ఉన్నారు. తారుమారు ఆడపిల్లలు ఇబ్బంది పెట్టి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. మా దగ్గరకు వస్తే మీరు అటువంటి ప్రయత్నం చేయటమంటే వాళ్ళ దగ్గరికి లకాలం భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి నచ్చినట్టుగా వారానికి ఒకళ్ళే చేంజ్ చేస్తారండి. ఒక సచివాలయం వారానికి ఒక సచివాలయం అంటే ఒక నెలలో 4 సచివాలయం పనిచేస్తారండి. చేతగానే ప్రభుత్వం సార్ ఇది. అలా హింసిస్తారా అన్న రేపు బాబా అలా ఆత్మహత్య చేసుకుంటే ఎవరు సార్ బాధ్యులు? వాళ్ళందరూ నాయుడు గారు మీరు ఆగండి. నాయుడు గారు మీరు ఆగండి. నాయుడు గారు మీరు ఆగండి. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు మీరు ఆగండి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. కృష్ణాంజనేయులు గారు ఎన్టీఆర్కి భారతరత్న ఏంటండి? ఆయన వాళ్ళు ఎవరో అడిగారని కాదు కానీ నిజంగా ఆయన చేసిన పాపం ఏంటండి? అంటే ఇస్తే ఎవరు ఆయన సంతానం తీసుకోవాలా లేకపోతే లక్ష్మీపార్వతి గారు తీసుకుంటారా? ఈ వివాదం వస్తుందని ఇవ్వటం మానేస్తున్నారా? అది రీజనా? అది నిజమేనా? ఇక్కడ ఒక అంశం అండి, ఎన్టీఆర్ కి భారతరత్నకు సంబంధించినటువంటి విషయం మీద ఇప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధి ఏఎస్ రావు గారు మాట్లాడుతూ ఏం చెప్పాడు? మాకే కాదు పురంధేశ్వరికి కూడా బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే అర్థమైంది ఎవరు ఇప్పుడు బీజేపీలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అడిగినా గట్టిగా పట్టుబట్టినా, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు పట్టుబట్టినా ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడూ వచ్చేది. ఇది ఎందుకు పట్టుబట్టలేదు, ఎందుకు రావటం లేదు అనేటువంటిది బహిరంగ రహస్యం. ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది కదండి బాలకృష్ణకి, ఇంకెన్టీ రామారావు గురించి చర్చ ఎందుకండి మీకు నాకు? మనకెందుకు? ఇంకా వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి ఉన్నాయి. ఎన్టీ రామారావు కన్నా కూడా ఎన్టీ రామారావుని పక్కన పెట్టాలి, ఎన్టీ రామారావు ఫోటోనే ఉండకూడదని కొన్ని ప్రయత్నాలు జరిగినటువంటి మాట వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో. ఇంకా 2004లో ఓడిపోయిన తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు ఫోటో వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీల మీద. కాబట్టి ఇప్పుడు అవకాశం ఉన్న మేరకు ఎన్టీ రామారావును ఉపయోగించుకుంటారు, కానీ నాకు తెలిసి అయితే భారతరత్న వచ్చేటువంటి అవకాశం లేదు. ఎప్పుడూ రావాల్సింది, ఇప్పుడైతే ఇంకా అలాంటి ప్రయత్నం లేదు. ఊరికే ఆయన వర్ధంతి రోజు జయంతి రోజు అలాంటి చర్చలు తప్ప మిగతా సమయాల్లో బహుశా ఆ చర్చ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు నాకు తెలిసి. అయితే ఇప్పుడు దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం తెలుగుదేశం పార్టీకి అదనంగా ఏం లేదు. తెలుగుదేశం పార్టీ ఏం కోరుకుంటుందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత వారసత్వం ఎవరు? నారా లోకేష్. ఇది కదా దావోస్ లెవెల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఎన్టీ రామారావు గురించి వాళ్ళకి ఎందుకండి? జనానికి మాత్రం ఎందుకు అవసరం ఏముంది దాంట్లో? వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం నాకు తెలిసి అయితే తెలుగుదేశం పార్టీకి ఒక నిజాయితీ అయితే మాత్రం చంద్రబాబు నాయుడుకి అయితే మాత్రం అలాంటి ప్రయత్నం సిన్సియర్ గా జరగలేదు కాబట్టే భారతరత్న రాలేదని నేను అనుకుంటున్నాను. ఈ దీంట్లో ఎన్టీ రామారావు కుటుంబీకుల పాత్ర కూడా ఉంది, అందరిది ఉంది. బాలకృష్ణ దగ్గర నుంచి పురంధేశ్వరి దగ్గర నుంచి అందరి పాత్ర ఉంది. ఆ భారతరత్న తెచ్చేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేయటం లేదు. వాళ్ళకి లేని బాధ జనానికి మాత్రం ఎందుకు
అది ఎలాగో రాను. నేను అదే చెప్తాను అనుకోను సార్, మీరు లక్ష్మణరావు గారు ఆగండి. జనం గుండె చప్పుడు అండి ఎన్టీఆర్, ఖచ్చితంగా జనానికి నేను అదే చెప్తాను ఎన్టీఆర్ అని ఆయన జనం గుండె చప్పుడు, జనానికి బాధ ఉంటుంది. ఊరికి ఒత్తోడు మాట్లాడుకోని ఉపయోగం ఏముంది సార్? తెచ్చేవాళ్లే వాళ్ళు కాముగా ఉన్న తర్వాత సురేంద్ర నాయుడు గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు. సురేంద్ర నాయుడు గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు మీరు. సార్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఫోటో పక్కన పెట్టేసేయాలా అనే ఆలోచన ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు ఉన్నది సార్? తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఒక మహానుభావుడు, విశ్వఖ్యాత నట సార్వభౌముడు, ఆయన ఫోటో చూస్తేనే రక్తం ఉప్పొంగిపోతుంది. ఆయన ఫోటో వల్ల ఆయన పెట్టిన పార్టీ ఇది. ఎవరు ఉన్నా ఎవరు పోయినా ఆ పార్టీని కాపాడుకుంటూ ఆయన ఆత్మే ఇన్ని రోజులు ముందుకు తీసుకెళ్తా ఉన్నది. పార్టీలో ఆయనకు సముచిత స్థానం ఎప్పుడు ఉంటది. ఇంకా భారతరత్న అంటారా? భారతరత్న అనేది మనం ఎంత డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మేము డిమాండ్ చేసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. మేము డిమాండ్ చేయలేదు అనే అపవాదు తెలుగుదేశం పార్టీ మీద కృష్ణాంజనేయులు వేయడం చాలా తప్పు. మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము, మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రియారిటీల ప్రకారం ఇస్తారు అని మేము ఆశిస్తున్నాము. అంతే తప్పించి ఇక్కడ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారికి సముచిత స్థానం ఎప్పుడు ఉంటది. ఎక్కడ చిన్న కార్యక్రమం జరిగినా, ఏ చిన్న కార్యక్రమం జరిగినా ముందు మహానుభావుడు విగ్రహం పెట్టి ఆయనకి నమస్కారం చేసి ఆయనకు పూజలు చేసే పార్టీలో కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలా ఎవరైనా కూడా. నేను రవికిరణ్ గారు మాట్లాడతారు, కంక్లూడ్ చేస్తారు. రవికిరణ్ గారు, సో వాళ్ళు పూజలు చేస్తున్నారు, నమస్కారాలు పెట్టుకుంటున్నారు, భారతరత్న గురించి వాళ్ళకి పట్టింపు లేదనేది వాళ్ళ భావనలా కనిపిస్తుంది, అంతేనా? సార్ వసంత్ గారు, ఇప్పుడు ఫలానా వాళ్ళకి ఫలానా వాళ్ళు ఎందుకు పుట్టారు, ఇటువంటి వ్యాఖ్యలు చిన్న దురదృష్టకరండి. ఆల్రెడీ శిక్షణ పొందారంటున్నారు, 24వ తారీఖు మళ్ళీ 5వ తారీఖు శిక్షణకి వెళ్తున్నారంటున్నారు. విధానపరమైన విషయాలు మాట్లాడడం కానీ ఇట్లాగా వాళ్ళు వీళ్ళు ఇంకోటి భారతరత్న విషయంలో అండి, ఎన్టీ రామారావు గారు భారతరత్న కావాలని చెప్పేసి కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి డిమాండ్ నాకు తెలిసి కూడా లక్ష్మణరావు గారు ప్లీజ్ అటువంటిది నేను ప్రొలాంగ్ చెయ్యనియను. లక్ష్మణ్ గారు మీరు ఆగండి, రవికిరణ్ గారిని కంక్లూడ్ చేయండి. మాట్లాడవద్దు అంటున్నాను, అలాంటివి మాట్లాడటానికి లక్ష్మణ్ మ్యూట్ చేయండి సార్. రవికిరణ్ గారు, ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఇవ్వాలని డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా ఉన్నమాట వాస్తవం. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చర్చ వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా రెడీగా ఉన్నారు, కానీ కొన్ని దాని వల్ల ఆగింది అన్నారు. తప్పనిసరిగా దాని మీద ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారే కాబట్టి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు వారి అబ్బాయికే పద్మభూషణ్ కూడా వచ్చింది కాబట్టి ఈ యొక్క 2-3 మాసాలు లేదా ఈ 5 ఏళ్ళ టెన్యూర్లో తప్పనిసరిగా వారికి భారతరత్న ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇవ్వాలని కూడా నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. మాస్టర్ గారు, శుభారతి గారు, మీ వాట్ ఈజ్ యువర్ సే అండి ఎన్టీఆర్ గారికి భారతరత్న? ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక పేరు గడించిన పెద్ద మహానేత ఆయన. సో ఆయనకు ఇవ్వాలి అనేది ఆబ్వియస్ గా ప్రతి తెలుగువాడు కోరుకుంటారు, తెలుగు వాళ్ళ కోరిక అది. సో ఇలాంటి విషయాల గురించి అంటే ఇవ్వాలా వద్దా అని మనం నిర్ణయిస్తే అయ్యేది కాదు కదా. మనం నిర్ణయిస్తున్నాం అంటలా, మీ అభిప్రాయం ఏంటని అడుగుతున్నా. ఇక్కడ మనం కూర్చొని మన 5 నిర్ణయం చేసి కోరుకునే వాళ్ళలో ముందుంటాం మేము. ఖచ్చితంగా ఆయనకి భారతరత్న ఇవ్వాలి అనే వాళ్ళలో ముందుంటాము. ఎందుకంటే ఆయన విశేషంగా సేవలు అందించారు, తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తిగా ఆయనకంటూ ఒక మార్క్ పొలిటికల్ కెరియర్ ని ఆయన చూపించారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులను గుర్తించాల్సిన అవసరం. అలాంటి వ్యక్తులను గుర్తిస్తే మన తెలుగు వారందరికీ ఒక గౌరవప్రదంగా ఉంటది కాబట్టి రావాలనే కోరుకుంటాం. రైట్. కృష్ణాంజలి గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్ అండి. అంటే దీని మీద ఏది వివాదం తగట్లా. నిజానికి ఆ కమిటీలో కూర్చున్న వాళ్ళకి చాలామందికి ఎన్టీఆర్కి సంబంధించిన నాలెడ్జ్ లేదంట. ఇది డైరెక్ట్ ఇంగ్లీష్ దినపత్రికలు రాసినాయి, నేషనల్ మీడియా రాసింది.
మరి అలాంటి ఎన్టీఆర్ అంటే ఒక ఐకాన్, ఆయన గురించి తెలియకపోవడం ఏంటండి? ఇప్పుడు వాసుదేవన్ గారు ఏదైనా సరే ఏ అవార్డులకు సంబంధించినటువంటి వ్యవహారం అయినా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలించి ఎవరు మెరుగ్గా ఉన్నారో వాళ్ళకి అవార్డులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు భారతరత్నకు సంబంధించినటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిందా? వెళ్తే ఇదిగోండి మేము పంపించాము, మా ప్రభుత్వం వైపు నుంచి పంపిస్తే ఇవ్వలేదు అనేటువంటిది ఏమన్నా చెప్పగలుగుతారు? ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు, మీరు గమనించండి. మేము చాలా మందికి అవార్డులకు సంబంధించినటువంటి విషయంలో ఫలానా పేర్లు ఫలానా అంశాల మీద మేము తెలంగాణకు సంబంధించినటువంటి సామాజిక అంశాల మీద మేము మిగతా అంశాల మీద పంపించాము, వాళ్ళకి ఏ ఒక్కళ్ళకి ఇవ్వలేదు, కానీ వాళ్ళకి రాజకీయ అవసరాలైనటువంటి కొంతమంది మందాకృష్ణ మాదికి లేదా మిగతా వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇచ్చిన దాన్ని మేము వ్యతిరేకించము, కానీ మేము చేసినటువంటి ఫలానా ప్రతిపాదనలు ఇవి ఫలానా పేర్లకి వాటికి ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఈ ద్వారా మంచిది కాదు అని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గిన ఇప్పుడు లేదు అంటే పవన్ కళ్యాణ్ గిన వీళ్ళు గిన కోరుకొని భారతరత్న ఎన్టీఆర్కి ఇవ్వాలి అనేటువంటి దాని మీద మేము ప్రతిపాదన చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు అనేటువంటి వీళ్ళు ఏమని చెప్పమనంటే, లేదు అంటే అనేకమైన సాధించుకుంటున్నారు కదా. ఈ 7 నెలల కాలంలో చాలా విషయాలు అయితే గతంలో కన్నా కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూలంగా వ్యవహరిస్తుంది. వాళ్ళకు కూడా అవసరం ఉంది కాబట్టి 240 సీట్లతో ఊతకర్రతో నిలబడ్డటువంటి నరేంద్ర మోడీ గతంలో అలాగా కొంత కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ పట్ల. కాబట్టి ఇప్పుడు అడిగితే ఇవ్వనంటానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అంత ధైర్యం ఉండేటువంటి అవకాశం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అడగటం లేదు అనేటువంటిది స్పష్టం. ఎవరేం చెప్పినా సరే నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడికి ఈ విషయంలో మాత్రం చిత్తశుద్ధి లేదు అనేటువంటిది ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు దాకా సాధించలేదు కాబట్టి, ఎప్పుడో సాధించున్నది. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు బీజేపీతో 1999లో బీజేపీతోనే ఉన్నాడండి. 99లో రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు బొమ్మని తెలుగుదేశం కృష్ణాంజనేయులు గారు, లెట్ us see గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయులు గారు, సురేంద్ర నాయుడు గారు, శివపార్వతి గారు.